హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. ఈరోజు నేను ఇప్పి ట్రై కలర్ పాస్తా చేయబోతున్నాను. బ్రేక్ఫాస్ట్కైనా స్నాక్స్కైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఇప్పి ట్రై కలర్ పాస్తా కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 4 స్పూన్లు ఆయిల్ తీసుకుందాము. ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ 1, 2 స్పూన్లు బఠానీలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు, 2 పచ్చిమిర్చి తరుగు, సన్నగా తరిగిన టమాటా 1 వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఈ ముక్కల్ని వేయించుకుందాము. ఈ కూరగాయలని 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని బాగా ఉడికించుకుందాము. చూడండి, వెజ్జీస్ కంప్లీట్ గా కుక్ అయిపోయినాయి. కూరగాయలన్నీ ఉడికిపోయిన తర్వాత మనం 2 కప్స్ వాటర్ పోసుకుందాం. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఈ వాటర్ మరగనిద్దాము. 5 మినిట్స్ అయింది. చూడండి, బాగా మరుగుతుంది కదా వాటర్. ఇప్పుడు మనం ఇప్పి ట్రై కలర్ పాస్తా 1 కప్పు దీనిలో వేసుకొని ఉడికించుకుందాం. పాస్తా కూడా కంప్లీట్ గా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిలో ఈ పాస్తా టేస్ట్ మార్కర్ వేసుకొని ఇలా బాగా కలుపుకొని ఇంకో 2 మినిట్స్ ఉడికించుకుందాము పాస్తాని. స్టవ్ లో ఫ్లేమ్ లో పెట్టుకొని 2 మినిట్స్ ఉడికించుకుందాము. చూసారు కదా, పాస్తాలో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్ గా ఇంకిపోయి బాగా ఉడికింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఎంతో సింపుల్ గా పాస్తా రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.